అంజూరపు చెట్టు కూడా పూయలేదంట. మరి ఎందుకు ఆనందపడుతున్నాడు? ద్రాక్ష చెట్టు ఫలించలేదంట, ఒలివ చెట్టు కాపు లేదంట, చేనులో పంట పైలేదంట, గొర్రెలు దొడ్డిలో లేవంట, శాలలో పశువులు లేవంట. కానీ నేను యెహోవా యుద్ధ ఆనందిస్తాను. అన్ని నష్టాలే జరిగింది, అన్ని కష్టాలే మరి వచ్చింది. మరి ఎందుకు దేవుని బట్టి సంతోషిస్తున్నాడు? ఎందుకు దేవుని బట్టి ఆనందిస్తున్నాడు? ఈరోజు మన యొక్క దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలను ధ్యానం చేసుకుందాం. ఆనందకరమైనటువంటి జీవితంలోని ఆశీర్వాదాలు కలవు. హల్లెలూయా. ఆనందకరమైనటువంటి జీవితంలోనే ఆశీర్వాదాలు ఉంటాయి. ఈరోజు మన యొక్క దేవుని వాక్యం ఇదే. ఆనందకరమైనటువంటి జీవితంలో ఆశీర్వాదాలే ఉంటాయి. నువ్వు ఎప్పుడైతే ప్రతి దాన్ని బట్టి ఆనందిస్తావో, సంతోషిస్తావో, ఆ సంతోషములోనే, ఆ ఆనందంలోనే ఏముంటుంది తెలుసా? ఆశీర్వాదం అనేది దాగి ఉంటుంది. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. నువ్వు ఆనందించినప్పుడే, నువ్వు సంతోషించినప్పుడే, ప్రభువునందు ఎల్లప్పుడూ నువ్వు ఆనందకరంగా ఉన్నప్పుడే ఆశీర్వాదాలన్నీ నీకు కలుగుతాయి. అయితే మనం ఈ యొక్క వాక్య భాగంలో నుంచే ధ్యానం చేద్దాం. ఈ హబక్కు భక్తుడు, నేను యెహోవా యందు ఆనందిస్తున్నాను, నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను సంతోషిస్తున్నాను అంటున్నాడు. మరి దేని బట్టి సంతోషిస్తున్నాడు? ఈయన జీవితంలో నుంచి మనం కూడా సంతోషకరంగా జీవించి ఆశీర్వాదాలను పొందుకునే వారంగా ఉండాలి. అంత మాత్రమే కాదు, కానీ 19వ వచనంలో అంటాడు, నా కాళ్ళు లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద, ఒక గొప్ప ఆశీర్వాదకరమైన ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయునంట. ఎంత గొప్ప ఆశీర్వాదమో చూడండి. నేను ఆనందించడమే కాదు, సంతోషించడమే కాదు, ఆయన నా కాళ్ళను ఎలా చేశాడంట? లేడీ కాళ్ళ వలె చేశాడు. ఉన్నతమైన స్థలంలో నన్ను నడువ చేస్తున్నాడు. దీనికి కారణం ఏంటి తెలుసా? నేను ఆనందించడమే. ఎలాంటి పరిస్థితులలో హబక్కుకున్నాడో తెలుసా? ఈ హబక్కుకు గ్రంథంలో అంతటిలో 3 అధ్యాయాలు ఉన్నాయి. 3 అధ్యాయాలలో 1వ అధ్యాయము 2వ అధ్యాయము ఎలా ఉందంటే ప్రశ్నలు చేస్తున్నాడు, ప్రశ్నిస్తున్నాడు దేవుణ్ణి. రెండోది ఆ ప్రశ్నలకు జవాబులను కూడా పొందుకున్నాడు ఆ 2 అధ్యాయాలు చదివినట్లయితే. అయితే 3వ అధ్యాయంలో చూసినట్లయితే అంతవరకు 1వ అధ్యాయంలో దేవుని ప్రశ్నించాడు. ఏమని ప్రశ్నించాడు? మేము ప్రార్థన చేస్తున్నామే, మా ప్రార్థన ఆలకించలేదా, మాకు జవాబు ఇవ్వలేదా, మా శత్రువులు ఓడించలేదా అని రకరకాలుగా మొదటి అధ్యాయంలో అంతా ప్రశ్నలు వేస్తూ వస్తున్నాడు. 2వ అధ్యాయంలో చూసినట్టయితే ఆ ప్రశ్నలకు దేవుడు జవాబిచ్చాడు. అప్పుడు ఆయనకు మనసు నిమ్మలపడింది. దేవుణ్ణి ప్రశ్నించినటువంటి హబక్కుకు జవాబుగా 2వ అధ్యాయంలో ఇస్తే 3వ అధ్యాయంలో ఏం చేస్తున్నాడు తెలుసా? విశ్వాసంతో, ఆనందముతో సమాధానం చెప్తున్నాడు. దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాడు. అందుకే నా స్థితి ఒకప్పుడు ప్రశ్నించాను, దేవుణ్ణి వ్యతిరేకించాను, దేవుణ్ణి అడిగాను, ఎందుకయ్యా నా జీవితంలో కార్యాలు చేయలేదు, అది ఇది అన్నాను. అయితే 2వ అధ్యాయంలో జవాబులు ఇచ్చినటువంటి దేవుణ్ణి 3వ అధ్యాయంలోకి వచ్చినాక ఏం చేస్తాం తెలుసా? కృతజ్ఞతతో, ఆనందముతో, విశ్వాసముతో మాటలు పలుకుతున్నటువంటి మాటలే ఈ మాటలు. నెంబర్ 1 చూద్దాం. ఆనందకరమైనటువంటి జీవితంలో ఆశీర్వాదాలు దాగున్నాయి. ఏంటి ఆశీర్వాదాలు అంటే ఇక్కడ మన 17వ వచనంలో నుంచే మనం కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం. మొదటి 3వ అధ్యాయము, హబక్కుకు 3వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దాం. అంజూరపు చెట్టు పూయకుండినను చాలు. అంజూరపు చెట్టు పూయకుండినను. అసలు అంజూరపు అనేది దేనికి సాదృశ్యమై ఉన్నదంటే ఆరోగ్యానికి, స్వస్థతకు సాదృశ్యమై ఉన్నది. చూడండి, ఆ మాట కూడా మీకు వాక్య ప్రకారంగానే నేను చూపిస్తాను. 2వ రాజులు 20వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. 2వ రాజులు 20వ అధ్యాయము 7వ వచనం. ఇక్కడ చూడండి, హిజ్కియా అనేటువంటి భక్తునికి భయంకర
చూసినట్లయితే ఆ మరణకరమైన భయంకరమైనటువంటి రోగం కలిగితే అతనికంట యెషయా అనేటువంటి భక్తుడు చెప్తున్నాడు, ఇదిగో అంజూరపు పండ్ల ముద్దను ఒకటి తీసుకొని రండి. ఎక్కడైతే హిజ్కియా అనేటువంటి భక్తునికి పుండ్లు ఉన్నాయో, రోగం ఉందో, ఆ రోగము ముందు వేసినట్టయితే అతడు బాగుపడతాడు అని చెప్పాడు. అంటే ఇక్కడ అంజూరపు అనేది స్వస్థతకు ఆరోగ్యానికి సూచనగా ఉంది, ఆరోగ్యం సూచనగా ఉంది. అందుకే హబక్కుకు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? అంజూరపు చెట్టు పూయకపోయినా, నాకు ఆరోగ్యము లేకపోయినా, నాకు స్వస్థత లేకపోయినా ఏం చేస్తాడంట? ఆనందిస్తాడు. నిజంగా ఇలాంటి భక్తులు ఉన్నారా? ఆరోగ్యము లేకపోయినా, స్వస్థత కలగకపోయినా, స్వస్థతల కొరకే మందిరాలకు పరిగెత్తే వాళ్ళు ఉన్నారు, బాగవుతుందనే పరిగెత్తేటువంటి వారు ఉన్నారు, బాగుపడతామనేటువంటి ఆశతో వచ్చేవారు ఉన్నారు, ఆరోగ్యం వస్తుందంట అని వచ్చేవారు ఉన్నారు. రకరకాలుగా దేవుని దగ్గరికి వస్తున్నారు, అవసరతల కోసమే వస్తున్నారు. కానీ నాకు ఆరోగ్యం లేకపోయినా కానీ, స్వస్థత కలగకపోయినా కానీ, నేను దేవుని మందిరానికి వెళ్ళాలి, నేను దేవుని యందు ఆనందించాలి అనేటువంటి వారు ఉన్నారు. కానీ హబక్కు కట్టాలి, నాకు ఆరోగ్యం లేకపోయినా పర్వాలేదు. ఇదే మాట యెషయా 38వ అధ్యాయంలో కూడా ఉంది. 38వ అధ్యాయం, యెషయా 38వ అధ్యాయం 9వ వచనం చదువు. యూదా రాజైనటువంటి హిజ్కియా రోగి అయి ఆరోగ్యము పొందిన తర్వాత అతడు రచిస్తా ఉన్నాడు. చూడండి, అక్కడేంటి? అంజూరపు పండ్ల ముద్దను అతని రోగము మీద వేసినప్పుడంట బాగుపడ్డాడు, స్వస్థత పొందుకున్నాడు. అయితే పొందుకున్న తర్వాత ఏం చేస్తున్నాడు తెలుసా? రోగం ఆరోగ్యం వచ్చిన తర్వాత రచిస్తా ఉన్నాడు. ఏమని రచిస్తా ఉన్నాడు తెలుసా? 21వ అధ్యాయం చూడండి, 21వ వచనం, 21వ వచనం 37. మరియు యెషయా అంజూరపు పండ్ల ముద్దను తీసుకొని ఆ పుండుకు కట్టవలను, అప్పుడు అతడు బాగుపడననుకొనెను. 22 కూడా, హిజ్కియా మందిరమునకు పోయేదననుకొంటకు గుర్తు తెమ్మని అడిగి ఉండేను. చూడండి ఎంత చక్కని మాటలు. అక్కడ అదే మాట, ఇక్కడ ఇదే మాటనే. అతడు ఆరోగ్యాన్ని పొందుకున్నాకంట, స్వస్థతను పొందుకున్న తర్వాత అంట ఏం చేస్తున్నాడు? దేవునికి ఒక కీర్తన రచిస్తా ఉన్నాడు. ఆ రచనలో దేవుడు చేసినటువంటి ఆ 38వ అధ్యాయం అంతా కూడా చూసినట్టయితే 19వ వచనం అంటాడు, అయ్యా నాకు ఆరోగ్యముని ఇచ్చావయ్యా, స్వస్థతని ఇచ్చావయ్యా, సజీవులే కదా నేను స్తుతించేది. ఈ రోజు నేను స్తుతిస్తున్నానంటే, ఈ రోజు నేను బ్రతికి ఉన్నానంటే నా కేవలము నీ యొక్క కృపనేనైనా. అందుకే నీ మందిరమునకు నేను పోవలనని ఇది ఒక గుర్తుగా ఉంది. ఏంటి? ఆరోగ్యం, స్వస్థత అనేది. కానీ అక్కడ హబక్కూ అంటున్నాడు, నాకు ఆరోగ్యము లేకపోయినా కానీ, స్వస్థత లేకపోయినా కానీ నేను ఆనందించేవాడైనాను. నిజంగా హబక్కూ లాగా నువ్వు స్వస్థత లేకపోయినా, ఆరోగ్యము లేకపోయినా దేవుని యందు ఆనందించితే నీకు స్వస్థత, ఆరోగ్యమైనటువంటి ఆశీర్వాదం అనేది లభిస్తుంది. ఆశీర్వాదం కొరకు, ఆరోగ్యం కొరకు, దీళ్ళ కొరకు మీరు రావకండి. లేకపోయినా పర్వాలేదు, నేను దేవుని మందిరమునకు వెళ్ళాలి. అలాంటి నిర్ణయంతో మనం వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు తెలుసా? మనకు కావాల్సిన దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అందుకే ఆరోగ్యం లేకపోయినా కానీ దేవుని యందు ఆనందించడం నేర్చుకోవాలి. స్వస్థత కలగకపోయినా కానీ దేవుని యందు ఆనందించడం నేర్చుకోవాలి. ఇస్తే ఒకటి, ఇవ్వకపోతే రెండోది అన్నట్టుగా ఉండకోకుండా, రెండు తలపుల మధ్య, రెండు ఆలోచనల మధ్య, రెండు ఉద్దేశాల మధ్య దేవుని అడగడం కానీ, దేవుని దగ్గరికి రావడం కానీ మనం చేయకూడదు. కానీ ఏది ఉన్నా లేకపోయినా దేవా నేను నీ యందు ఆనందిస్తాను, దేవుని యందు ఆనందించు, దేవుడు ఖచ్చితంగా నీకు స్వస్థతనిస్తాడు. ఒకవేళ రోగం వచ్చిందా, బాధ వచ్చిందా, ఏదన్నా రానికి వచ్చినప్పుడు ఏం చేయాలి? నాకు దేవుడు అన్యాయం చేశాడు అనకూడదు. చూడండి, మొన్ననే కదా ఒక పాస్టర్ని చంపేశారు, ప్రవీణ్ పాస్టర్ గారు, ప్రవీణ్ పగడాల పాస్టర్ గారు. వాళ్ళ కూతుర్లు, వాళ్ళ భార్య ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ ఏంటి తెలుసా?
ఎవరు చంపినప్పటికీ, ఎవరు నా భర్తను చంపినప్పటికీ వాళ్ళని మేము క్షమిస్తున్నాము, వాళ్ళని మేము క్షమిస్తున్నామని అంటున్నారు. కారణం ఏంటి తెలుసా? ఎంత నష్టం జరిగింది. సొంత భర్తను కోల్పోయే, తండ్రిని కోల్పోయినటువంటి ఆ దుఃఖములో మనమైతే ఏం చేస్తాం? వాడు నరికేసేయండి, ఎవడో వాడు కేసు పెట్టేసేయండి అంటాము కదా. రకరకాలుగా దూషిస్తాము. కక్షకు పంటికి పన్ను కంటికి కన్ను అన్నట్టుగా మనిషికి మనిషిగా ప్రతీకారం తెచ్చుకుంటాము. కానీ క్రైస్తవ బిడ్డలైనటువంటి వారు అన్నది ఏం తెలుసా? మేము వారిని అయితే క్షమిస్తున్నాం. నిజంగా ఇలాంటిది మనం నేర్చుకోవాలి. ఆరోగ్యం ఉంటేనే దేవుడు ప్రశ్నించలేదు, దేవుని దూషించలేదు, శత్రువుని దూషించలేదు, దేవుని కూడా ప్రశ్నించలేదు. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మేనత్త, ఆమెను కూడా ఇంటర్వ్యూ చేస్తే ఆమె చదివింది ఏంటి తెలుసా? మాట్లాడుతూ ఇంటర్వ్యూలో అన్నటువంటి మాట ఏంటి తెలుసా? దేవుడు ఇంత అన్యాయం చేశాడే అని మనం దేవుడిని కూడా ప్రశ్నించకూడదని చెప్పింది. నిజంగా ఆమె ఎంత చక్కగా మంచి విశ్వాసపూరితమైనటువంటి మాటలు ఆ మాట్లాడుతుంటే ఇంకా వినాలనిపించింది. ఇంత చక్కగా మాట్లాడుతుందో తెలుసా వాళ్ళ మేనత్త. దేవుని కూడా మనం ప్రశ్నించొద్దు. ఎందుకు ఇలాగ ఈ పాస్టర్కి జరిగింది అని దేవుని కూడా ప్రశ్నించకూడదంట. నేర్చుకోండి. కొన్ని మాటలను బట్టి, కొంతమంది భక్తుల మాటలను బట్టి మనం నేర్చుకోవాలి. ఆరోగ్యం కలిగితేనే దేవుడా స్తోత్రం అంటూ కాదు, కానీ ఆరోగ్యం కలిగినప్పుడు దేవుని ప్రశ్నించే విధంగా మనం ఉండకూడదు, దేవుని నిలదీసే విధంగా ఉండకూడదు. ఆయనకు తెలుసు ఏది జరగాలో ఎవరి జీవితంలో ఏం జరగాలని దేవునికి తెలుసు, కానీ దేవుని ప్రశ్నించకూడదు. హల్లెలూయా. అందుకే హబక్కు అంటాడు, అంజూరపు చెట్టు పూయకుండినను, ఆరోగ్యము లేకపోయినను, స్వస్థత లేకపోయినను, నాకు నేను క్షీణించిపోయినా పర్వాలే, రోగముతో చనిపోయినా పర్వాలే, ఆరోగ్యం లేకపోయినా పర్వాలే, నేను ఇలాగే మరణించినా పర్వాలే, కానీ నేను మాత్రం యెహోవా యందు ఆనందించేదను. రెండవది చూద్దాం. రెండవదిగా 17వ వచనం హబక్కుకు, ద్రాక్ష చెట్టు ఫలించకపోయినను. చూడండి, ద్రాక్ష చెట్టు ఫలించకపోయినా. ఇక్కడ ద్రాక్ష చెట్టు అనేది దేనికి సాదృశ్యమైనదంటే 128వ కీర్తన 3వ చరణాన్ని చూద్దాం. 128వ కీర్తన 3వ చరణం. నీ ఎదుట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి. కింద గట్టిగా చదువు. 128:3. చూడండి, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండుదురు. చెప్తున్నట్టు రెండోది ఏంటి తెలుసా? ద్రాక్ష చెట్టు ఒకవేళ ఫలించకపోయినా, ద్రాక్ష చెట్టు ఒకవేళ పచ్చగా లేకపోయినా, వృద్ధి చెందకపోయినా, నేను మాత్రం యెహోవా యందు ఆనందిస్తానంటున్నాడు. ఇక్కడ ద్రాక్ష చెట్టు అనేది చాలా సాదృశ్యాలు ఉన్నాయి, కానీ ఇక్కడైతే ద్రాక్ష చెట్టు అని ఈ వచనాన్ని బట్టి చూసినట్టయితే సంతానము. ద్రాక్ష చెట్టు ఫలించకపోయినా అంటే సంతానము కలగకపోయినా. అందుకే చూడండి, నీ లోకిట నీ భార్య ఫలించేటువంటి ద్రాక్ష చెట్టు వలె, నీ పళ్ళపు చుట్టూ ఉన్నటువంటి పిల్లలు అంటే సంతానము లేకపోయినా కానీ బాధపడాల్సిన అవసరం లేదు. తగిన సమయమందు దేవుడు ఇస్తాడు. అబ్రహాము పిల్లలు కావాలని ఎక్కడైనా అడిగాడా? బైబిల్లో అడిగాడా? ప్రభువా నాకు పిల్లలు లేరు నాయనా అని అడిగారా? హన్న అయితే అడిగింది. చాలా మంది స్త్రీలు అయితే గర్భఫలం కావాలని అడిగారు, కానీ అబ్రహాము ఎక్కడ కూడా నాకు ఒక కుమారు కావాలని అడగలేదు. కానీ దేవుడు అది ఎరిగినటువంటి దేవుడు ఏం చేశాడు తెలుసా? అబ్రహాముతో వాగ్దానం చేస్తున్నాడు. అబ్రహాము, ఆకాశ నక్షత్రముల వలె, ఇసుక రేణువుల వలెనయ్యా నీ సంతానం వృద్ధి చేస్తానయ్యా. చూడండి, అడగకపోయినా కానీ దేవుడు శ్రేష్టమైనటువంటి మంచి వాగ్దాన పుత్రుని దేవుడు అబ్రహామునకు ఇచ్చాడు. తగిన సమయం అంది ఇచ్చాడు. ఎందుకు? కారణం ఏంటి తెలుసా? అబ్రహాము దేవుని యందు ఆనందిస్తూ వస్తున్నాడు.
ద్రాక్ష చెట్టు ఫలించకపోయినా, గర్భఫలము లేకపోయినా, పిల్లలు లేకపోయినా దిగులు చెందాల్సిన అవసరమే లేదు. దిగులు చెందాల్సిన అవసరమే లేదు. నయోమి అంటే అది ఒక చక్కని మాట. నిజంగా ఈ వాక్య సందర్భమును బట్టి ఆ మాట గుర్తొస్తుంది. నయోమి ఎంత మాట అంటుందో తెలుసా? చక్కని మాట. ఒకసారి చూద్దాం ఋతు గ్రంథంలో నుంచి. ఋతు 4వ అధ్యాయం 15వ వచనం చూడండి. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీవు ఎక్కువగా ఉన్న నీ కోడలు ఇతనిని కనెను. చూడండి ఎంత చక్కని మాట. 7 కుమారుల కంటే సమానంతో పోలుస్తూ తన కోడలను ఎంతగా మెచ్చుకుంటుందో చూడండి. దేవుడు కూడా అంతే. నీకు సంతానం లేదని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ద్రాక్ష చెట్టు ఫలించకపోయినా పర్వాలేదు, నువ్వు బాధపడాకు. ఋతు జీవితం మోడుబారిపోయింది. భర్త లేడు, మామ లేడు, మొగ దిక్కు లేరు. కానీ ఏ దిక్కు లేకపోకుండా దేశంగాని దేశంలో వెళ్ళి అన్ని కోల్పోయి మరలా తిరిగి తన దేశానికి వచ్చి భర్త లేనటువంటి నయోమి, భర్త లేనటువంటి ఋతు దేవుని ఎందు ఆనందిస్తూ ఉంటే ఒకరోజు ఋతు యొక్క జీవితాన్ని చిగురింపచేశాడు. హల్లెలూయా, ఫలింపచేశాడు. బోయాజు ద్వారా తన జీవితము మోడుబారిపోయింది, మొద్దుబారిపోయింది, దిక్కులేనటువంటి స్థితిలో కన్యకగా అలాగే ఉండిపోయింది. కానీ అత్తతో నీ దేశమే నా దేశము, నీ ఊరే నా ఊరు, నీ ప్రజల నా ప్రజలు అని తెగించి ఎప్పుడైతే వచ్చిందో దేవుడు ఆ గర్భాన్ని, ఋతు గర్భాన్ని తెరిచి ఒక చక్కటి కుమారుని దేవుడిచ్చాడు. ఆ బిడ్డను తన అత్తకి అప్పగిస్తున్న, అత్త ఇదిగో ఈ కుమారుడు నీకు ప్రతిగా నేను ఇస్తున్నాను. హల్లెలూయా. నిజంగా అడగకపోయినా కానీ దేవుడు ఫలింపచేసే దేవుడు. ఋతు జీవితం ఫలించింది, ఫలవృద్ధంగా మార్చింది. ఋతు ఎక్కడైనా అడిగిందా నాకు పెళ్లి కావాలి, పిల్లలు కావాలని? తన జీవితం చిగురించాలని కోరుకుందా? కానీ ఎక్కడ కోరుకోలేదు. తన పవిత్రమైన ప్రవర్తన కలిగి జీవిస్తున్నటువంటి సమయంలో దేవుడు ఏం చేశాడు? ఋతును దర్శించి ఋతుకు బోయాజుని ఏకం చేసి ఒక చక్కని కుమారుని ఇచ్చాడు. హల్లెలూయా. ద్రాక్ష చెట్టు ఫలించకపోయినా కానీ మనం బాధపడాల్సిన అవసరం లేదు. కానీ లోగిట ఫలింపచేవాడు. అందుకే కీర్తనలో ఉంది కదా, సంతులేని దానిని ఇల్లాలుగా చేస్తాడంట. నిజమే, నీ జీవితంలో కొరతే ఉంది, సంతే ఉంది, అంటే తక్కువగానే ఉంది, కానీ ఇల్లాలుగా చేస్తానంటున్నాడు. ఏంటంటే సంతానం ఇస్తాను. ఎప్పుడో తెలుసా? ఈ సంతానం అనే ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇవ్వాలంటే యెహోవా యందు ఆనందించే వారంగా ఉండాలి, యెహోవా యందు ఆనందంగా ఉండాలి. అప్పుడే దేవుడు అబ్రహాముకు 25 సంవత్సరాల తర్వాత చక్కని కుమారుని ఇచ్చినట్టుగా దేవుడు నీకు నిర్ణయ కాలమున, అక్కడ రాయబడిన మాట అది కాదు, నిర్ణయ కాలమున శారాను దర్శించి, అంటే ఒక నిర్ణయ కాలమును దేవుడు పెట్టింటాడు. ఆ కాలం వచ్చేంత వరకు నువ్వు ఖచ్చితంగా ఎదురు చూడాల్సిందే. ఎట్లా? విసిగిపోతా, సలుగుతా, గొడుగుతా కాదు. ఎలా తెలుసా? ఆ నిర్ణయ కాలమంత వరకు కూడా నువ్వు దేవుని యందు ఆనందిస్తూ, అవమానాలా ఆనందించు, నిందలా ఆనందించు, దుఃఖమా ఆనందించు, వేదన ఆనందించు. నిజంగా పిల్లలు లేనటువంటి వారికి ఉన్నటువంటి బాధ నిజంగా మనం వర్ణించలేము. హన్నాను చూస్తే అర్థమవుతుంది. బహు దుఃఖము 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 దుఃఖం, మధురాలైపోయిందంట. అంటే ఎంత వేదన, బాధ చూడండి. కానీ ఆ పరిస్థితిలో కూడా నువ్వు ఆనందించు. నీ దుఃఖ దినములన్నిటిని సమాప్తము చేస్తాడు ఒకరోజు. హల్లెలూయా. దుఃఖమునే నాట్యముగా మారుస్తాడు ఒకరోజు. ద్రాక్ష చెట్టు ఫలించకపోయినా కానీ, పిల్లలు పుట్టకపోయినా కానీ, గర్భం లేకపోయినా కానీ, మనం ఎప్పుడు దేవుడు ఏదో ఒక రోజు ఆనందించినట్లయితే ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదించేవాడు. ఆ సంతానం అనేటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు. ఎప్పుడు తెలుసా? యెహోవా యందు ఆనందించినప్పుడు. మూడవది చూద్దాం. మూడవదిగా 17వ వచనం, ఒలీవ చెట్టు కాపు లేక ఉండినను. చూడండి,
ఒలీవ చెట్టు కాపు లేకుండెను. ఈ ఒలీవ చెట్టు అనేది దేనికి సాదృశ్యం అంటే జీవమునకు ఆయుష్కు సాదృశ్యమై ఉన్నది. ఆదికాండము 8వ అధ్యాయం 11వ వచనాన్ని చూద్దాం. ఆదికాండము 8:11 వచ్చి చూడండి, సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు తుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట ఉండెను కనుక నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయినని నోవాహుకు తెలిపెను. ఇక్కడ చూడండి ఒక పావురాన్ని పంపించాడు. పావురాన్ని పంపిస్తే నోవాహు జలప్రలయం వచ్చింది. జలప్రలయం వచ్చిన తర్వాత నోవాహు కుటుంబం అంతా ఎక్కడున్నారు? ఓడలో ఉన్నారు. అయితే జలప్రలయం చేత అంతా నీళ్ళని నిండిపోయినాయి. వాళ్ళు ఓడలోంచి బయటికి రావాలంటే నీళ్ళని ఇంకిపోవడానికి దేవుడు ఏం చేశాడు? ఒక సూచన ఇచ్చాడు. ఇదిగో నోవాహు ఒక పావురాన్ని పంపించు, ఒక కాకిని పంపించు అన్నాడు. కాకిని పంపించాడు, రాలేదు. మళ్ళీ పావురాన్ని పంపించు అన్నాడు. పంపించినప్పుడు అదంట తిరిగి ఒక ఒలీవ చెట్టు మొక్కను ఏం చేసింది? తీసుకొని వచ్చిందంట. అంటే అర్థం ఏంటి? నీళ్ళన్నీ ఇంకిపోయాయి, చెట్లు మొలవడం మొదలు పెట్టాయి. అంతే కదా, వర్షం దగ్గర ఇప్పుడు వర్షం పడింది, నీళ్ళన్నీ ఇక్కడ నిలబడ్డాయి. నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత దాని చుట్టూ ఏముంటాయి? చెట్లు ఉంటాయి. చిన్న చిన్న చెట్లన్నీ మొలుస్తూ ఉంటాయి. అలాగే ఇంత ఒలీవ చెట్టు మొక్కను తీసుకొని వచ్చిన తర్వాత అప్పుడు నోవాహు ఓహో నీళ్ళని ఇంకిపోయాయి, ఇంకా కొన్ని రోజులలో మనం బయటికి వెళ్ళిపోతాం ఓడకను. అంటే జీవానికి ఆయుష్కులకు సూచనగా ఉంది. ఒలీవ చెట్టు కాపు లేకపోయినా కానీ, నాలో జీవము లేకపోయినా కానీ, నాకు ఆయుష్ లేకపోయినా కానీ నేను మాత్రము ఏం చేస్తాను తెలుసా? యెహోవా యందు ఆనందించేదను. జల ప్రళయంలో అన్ని నాశనం అయిపోయినాయి, మనుషులందరూ నాశనం అయిపోయినారు. 120 సంవత్సరాలు నోవాహు ఏం చేశాడు? అందరికీ సువార్త ప్రకటించాడు. అమ్మా జల ప్రళయం వస్తుందమ్మా, దేవుడు నమ్ముకోండి, యేసయ్య చెప్తున్నాడు ఉగ్రత వస్తుంది, నాశనం అయిపోతారు, ఇలా పాపము చేయకండి, ఇలా ప్రవర్తించకండి అని నోవాహు చెప్తే అందరు నోవాహుని ఏం చేశారు సార్? హేళన చేశారు, ఎగతాళి చేశారు, దూషించారు, ఎంగిలి మూశారు, తిట్టారు. పిచ్చోడిరా నాయన నువ్వు, ఏంటి జలప్రలయం రా అంటే ఏంటి అంటాడు. ఓడ చేస్తుంటే ఇంత పెద్ద ఓడ చేస్తున్నావు, ఇన్ని నీళ్ళు వస్తాయా నీకు అని ఎన్నో అవహేళన చేశారు. అయినా నోవాహు అందరికీ చెప్పాల్సింది చెప్పాడు, సువార్త ప్రకటించాడు. ఒకరోజు జలప్రలయం వచ్చింది. నోవాహు కుటుంబం అంతా 8 మంది ఓడలోకి వెళ్ళారు. జంతువులు పక్షులు అన్నీ కూడా ఓడలోకి తీసుకెళ్ళాడు. దేవుడు చెప్పినట్టు అన్నీ చేశాడు. చేసిన తర్వాత డోర్ వేయబడింది. జలప్రలయం వచ్చింది. అప్పుడు కేకలు పెడుతున్నారు, అయ్యో నోవాహు ఒక్కసారి డోర్ తీయ్యా, లోపలికి వస్తామంటాడు. ఇంకా సమయం లేదు. చూసారా, నాశనం అయిపోయింది. ప్రపంచం ఉన్న ప్రతిదీ కూడా ఏమైపోయింది తెలుసా? సర్వనాశనము జలప్రలయం ద్వారా ముంచివేయబడింది. కానీ నోవాహు కుటుంబం మాత్రమే జీవముతోనూ ఆశీర్వాదంతోనూ ఓడలో ఉన్నారు. హల్లెలూయా! వారికి ఒక్కరికే జీవంలో ఆశీర్వాదం, ఆయుష్ వచ్చింది. అందరూ ఆయుష్ దినాలన్నీ వెళ్ళిపోయారు, వాళ్ళ జీవితం ముగించబడింది. చూసారా, ఒలీవ చెట్టు కాపు కాయకపోయినా కానీ మన శరీరంలో జీవం ఎంతవరకు ఉందో, ఆయుష్ ఎంతవరకు ఉందో, నువ్వు దేవుని కొరకు బ్రతుకు. ఇంకా ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతామో తెలియదు, ఎన్ని దినాలు మనకు ఆయుష్ ఉందో తెలియదు. ఇప్పుడు మీరందరూ ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతారు? గ్యారెంటీ ఏమన్నా నాకు ఇస్తారా? మీకు ఏమైనా ఎక్స్పెక్ట్ డేట్ ఉందా? ఏమన్నా నేను 100 ఏళ్ళు బతుకుతానని ఇవ్వగలమా? ఇవ్వలేము. కానీ దేవుని యందు ఆనందించండి. ఎప్పుడు జీవము మనలో నుంచి ఆవిరైపోతుందో తెలియదు, ఎప్పుడు ఆయుష్ తరిగిపోతుందో తెలియదు, ఎప్పుడు మన సమయం ముగించబడుతుందో మనకు తెలియదు. కానీ కాపు లేకపోయినా కానీ మనం దేవుని యందు బ్రతికి ఉన్న దినములంతే, బ్రతికి ఉన్నప్పుడే, ఆరోగ్యం ఉన్నప్పుడే, జీవం ఉన్నప్పుడే మనం దేవుని యందు ఆనందించే వాళ్ళమై ఉన్నాం. హల్లెలూయా! అందుకే చూడండి, ఇప్పటి కాలంలో జరుగుతున్నటువంటి ఘోరాలు, నేరాలు చూడండి ఒక్కసారి. భయంకరమైనటువంటి ద్వేషాలు, నేరాలు జరుగుతున్నాయి. మనిషిలో మానవత్వం లేకోకుండా ఎట్లయిపోతున్నారు తెలుసా? మృగాల్లాగా మారిపోతున్నారు.
భర్తను ముక్కలు ముక్కలుగా చేయడము, భార్యను చంపడము, పిల్లలను విషమించి పెట్టి చంపడము. ఈ మధ్యకాలం వింటంటే ప్రభువా నీ రాకడేమన్నా దగ్గరకు వచ్చేసింది అనిపిస్తావు. ఏమైపోయింది అసలు? మత్తయి సువార్తలో రాయబడింది కదా, ఆయన రాకడకు సూచనలు జరుగుతాయంట. గర్భిణీలంట ఆకలితో గర్భాలను చించుకొని లోపల బిడ్డలు తినేటువంటి పరిస్థితులు అంట. పిల్ల జాడ తల్లికి లేదు, తల్లి జాడ పిల్లకు లేదు, భయంకరమైనటువంటి శ్రమ జరుగుతాయన్నారు. అవే ఇప్పుడు జరుగుతూ ఉంటాయి. ఏంటి అసలు మనుషులలో ఉంటున్నది? దేవుడిచ్చింది ఆయుష్ నీకు కొద్దిపాటి ఆయుష్. అధిక బలం ఉన్న ఎడల 70-80 సంవత్సరాలు. ఈ 80-70 సంవత్సరాలకే ఇన్ని నేరాలు ఘోరాలు చేయాలని ఎన్నేళ్ళు బ్రతుకుతామో తెలియదు. దేవుడిచ్చిన జీవాన్ని బట్టి దేవుని కొరకు బ్రతకోకుండా, దేవుడిలో ఆనందించుకోకుండా, సజీవుడైన దేవుని, నిజమైన దేవుని ఎరగకోకుండా ఇచ్చిన ఆయుష్ కాలం ఏం చేస్తున్నాడు తెలుసా? మనిషి పాపాలతో నేరాలతో తగ్గించుకుంటాడు. హత్యలు, మానభంగాలు ఇవన్నీ చేసి ఏం చేస్తాం? ఉరిశిక్ష. మొన్ననే 7 మంది ఉరిశిక్ష చూసారా? జరుగుతూనే ఉంటాయి. అమృత భట్ట వాడికి ఈ ఉరిశిక్ష, యావజీవ శిక్ష పడింది. కారణం ఏంటి? చెయ్యకూడదు చేసి వారి ఆయుష్ను తగ్గించుకుంటున్నారు. వారికి ఇచ్చిన జీవమును, శరీరంలో ఉన్నటువంటి ఆ జీవాన్ని ఏం చేసి తగ్గించుకుంటున్నారు. హల్లెలూయా. అందుకే ఒలీవ చెట్టు కాపు లేకపోయినా కానీ, అందుకే ప్రాణం ఉన్నప్పుడే గుర్తుపెట్టుకోండి, నీ శరీరంలో జీవం ఉందా? కాళ్ళల్లో, చేతులలో, శరీరంలో, నరములలో ఉందా? దేవుని స్తుతించు. మోకాళ్ళు ఉన్నప్పుడే మోకాళ్ళొచ్చు, నడవగలిగినప్పుడే మందిరానికి నడువు, స్తుతించగలిగినప్పుడే నోటితో స్తుతించు, చూడగలిగినప్పుడే దేవుని వాక్యాన్ని చదువు, వినగలిగిన చెవులు ఉన్నప్పుడే దేవుని వాక్యాన్ని విను. దేవుడు నీకు జీవమును, ప్రతి అవయవానికి జీవమును ఇచ్చినప్పుడు ఆ జీవం కలిగినటువంటి అవయవముల చేత దేవుడు ఎంత ఆనందించు. బ్రతికేది కొన్ని రోజులే భూమి మీద ఉండేది. ప్రవీణ్ ప్రగడాల గారు చనిపోయాడు. ఆయన చనిపోతే కొన్ని లక్షల మంది వచ్చారు. అసలు ఆ లక్షలు ఎక్కడున్నారో చూడండి. ఒక ఆయన ఒక మాట రాశాడు హెడ్లైన్లో, ఈయన రాజకీయ నాయకుడు కాదు, లేకపోతే గొప్ప వాడు కాదు, కానీ ఒక పాస్టర్కి ఎంత లక్షల మంది వచ్చినారో చూడండి. ఏముంది ఆయన ఒక రాజకీయ నాయకుడు ఏమన్నా, లేకపోతే ఒక ఏమైనా ఉన్నతమైనటువంటి అంబానీ లాంటి ఏమైనా ధనవంతుడా, ప్రపంచాన్నంతా సృజించిన వాడా? కాదే. ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి పాస్టర్ చనిపోతే లక్షల మంది క్రైస్తవులందరూ సమకూడారు. కారణం ఏంటి తెలుసా? అతని యొక్క జీవిత విధానం. తన ఆయుష్కాలం అంతా కూడా ప్రభు కొరకు ఉపయోగించాడు. తన జీవిత కాలం అంతా కూడా దేవుని కొరకు పోరాడినాడు, దేవుణ్ణి ప్రకటించినాడు. ఇంకా ఆయన గురించినటువంటి మంచి సాక్ష్యం ఏంటి తెలుసా? చాలా గొప్ప గొప్ప ఫ్యాక్టరీలు ఉన్నాయి, ధనం ఉంది, ఆస్తి ఉంది, కానీ నిరుపేదలైనటువంటి పిల్లలను కూడా పోషిస్తూ వారికి వివాహాలను చేసి గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉంచాడంట. హల్లెలూయా. మంచి మంచి సహకారాన్ని అందించాడంట. ఒక్కొక్కరు చెప్తుంటే ఆయన గురించి నిజంగా ఇంత మంచి సాక్ష్యం. మనం చేసేది స్వార్థంతో బ్రతుకుతున్నాం కానీ, స్వార్థంతో ఉన్నాం కానీ, ఒక నిస్వార్థపరుడైనటువంటి సేవకుడు చూడండి, ఆయన వెనకలో ఉన్నటువంటి త్యాగాన్ని చూడండి. అంతటిని దేవుని కొరకే సమర్పించింది. అందుకే ఈరోజు ఆయన పక్షాన ఎంతమంది పోరాడగలుగుతున్నారు. మనం బ్రతికి ఉన్నప్పుడే మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి. మన ఆయుష్ ఎంత ఉంటుందో మనకు తెలియదు. అందుకే ఆనందించు, ప్రభునందు ఆనందించు. ఆయుష్ ఉన్నంత వరకు. ఒకవేళ నీకు ఆయుష్ లేదా, ఎప్పుడు చనిపోతావు. అందుకే కదా హిజ్కియా అన్నాడు, హిజ్కియా నువ్వు చనిపోతావయ్యా, మరణకరమైన రోగము వచ్చింది, నువ్వు చనిపోతావైనా అయినా పర్వాలేదు, దేవుని యందు ఆనందించు. 4వది చూద్దాం. 4వదిగా, చేనులోని పైరు పంటకు రాకపోయినా, చేనులో పైరు పంటకు రాకపోయినా, పంట అనేది, పైరు అనేది దేనికి సాదృశ్యం అంటే ఆహారమునకు సాదృశ్యమైనది. ఆహారమునకు. యోవేలు 1వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దాం. యోవేలు 1వ అధ్యాయం 17. 1:17. విత్తనము మంటి పెద్దల క్రింద కుళ్ళిపోయుచున్నది, పైరు మాడిపోయినందుకు ధాన్యపు కొట్లు వట్టి వాడాయి, కళ్ళపు కొట్లు నేలపడి ఉన్నవి, మేత లేక పశువులు బహుగా
చూడండి ఇక్కడంతా ఇదంతా చదివినట్టయితే విత్తనము మట్టి పెళ్ళ కింద కూలిపోయినను, పైరు కూలిపోయినను, దానిపు కొట్లు ఒట్టి పాడిపోయినను, కళ్ళపు కొట్లు నేల పడిపోయినను, మేతలేక పశువులు బహుగా మూలుగుచున్నను, ఎట్లు మందకు ఆకలి కొనుచున్నను, గొర్రె మందలు చెడిపోయినను, అగ్ని చేత అరణ్యంలో మేత భూములన్నీ కాలిపోయినను, మంట తోట చెట్లన్నీ కాలిపోయినా కానీ నేను మాత్రం ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? ఇదంతా మనం చదివినట్టయితే అంత నష్టమే. పైరంతా ఆహారమును అంతను చెదిరిపోయినా, కాలిపోయినా, నష్టపోయినా, ఊడిపోయినా అంతైనా కానీ ఇక్కడ ఏమంటుంది తెలుసా? కింద చూస్తే నేను యెహోవాకు మొరపెట్టుచున్నాను, నేను యెహోవాకు మొరపెట్టుచున్నానని యోవేలు భక్తుడు అంటే అక్కడ హబక్కు భక్తుడు ఏమంటాడు? పైరు పంటకు రాకపోయినా కానీ నేను యెహోవా యందు ఆనందించేదను. నీకు ఆహారం లేదా? దేవుని యందు ఆనందించు. నువ్వు చేస్తున్న పని ఏదైనప్పటికీ, మన పనులు దేనికి చేసుకుంటున్నాం? తినడానికే కదా. కూటి కొరకే కోటి విద్యలు. ఎన్ని పనులు చేస్తున్నామంటే దేనికోసము? అంత ముద్ద అన్నం రోజు తినడానికి కోసమే. కానీ ఇక్కడ చూడండి, ఆహారము లేకపోయినా కానీ ఎన్నో కుటుంబాలు పచ్చులతో ఉన్నటువంటి కుటుంబాలు కూడా ఉంటాయి. మనకైతే ప్లేట్ నిండా 3 పుట్ల ఆహారం అనేది మన ముందుకు వస్తుంది. కానీ కొన్ని దేశాలలో చూస్తే ఆహారం లేక జంతువులను, విషపూరితమైనటువంటి కప్పలు, పాములు, తేళ్ళు, భయంకరమైనటువంటి వాటిని చంపుకొని తింటున్నారు. కారణం ఏంటి తెలుసా? ఆహారం లేక. అందుకే నువ్వు ఆహారాన్ని నీ ముందు పెట్టుకున్నప్పుడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ప్రభువా, నాకైతే అన్నం ఇచ్చావు, నాకైతే మంచి భోజనాన్ని అయితే ఇచ్చావు. లేని వారు ఎంతో మంది ఉన్నారు ప్రభువా, వారికి కూడా సహాయం చేయి. ఒకవేళ నీకు ఆ ప్లేట్లో అన్నం కూడా లేదా, ఆ రోజుకి బియ్యం లేవా, నీళ్లున్నాయా, దాన్ని బట్టి అయినా స్తుతించి, ప్రభువా నాకు తినడానికి అన్నం లేకపోయినా తాగడానికైనా నీళ్ళు ఇచ్చావు. నీళ్లు లేనటువంటి దేశాలు కూడా ఉన్నాయి. భయంకరమైనటువంటి నీరు లేనటువంటి దేశాలలో నీరు లేక చెట్లను ఏం చేస్తున్నారు? నరికి చెట్లలో ఉన్నటువంటి ఆ చెమ్మని ఏం చేస్తున్నారు తెలుసా? బీచుకొని బ్రతికే వాళ్ళు ఉంటారు. అందుకే ఆహారము లేకపోయినా కానీ, చేనులో పంట, ఒకవేళ పంట నీకు నష్టం వచ్చిందా, తినడానికి ఇబ్బందిగా ఉందా, ఆర్థికంగా ఇబ్బందిగా ఉందా, అయినా కానీ నువ్వు దేవుని యందు ఆనందించు. యోవేలు భక్తుడు అంటున్నాడు, అంత నష్టమే నాకు కలిగింది, ఆయన నేనేం చేస్తున్నాను తెలుసా? యెహోవాకు మొరపెట్టుతున్నాను. యెహోవాకు మొరపెట్టండి. ఆకాశ పక్షులను చూడండి, ఏం చేస్తున్నాయి? అవి విత్తవు, కోయవు, కూర్చుకోనవంట. అసలు దాచిపెట్టుకోవంట. కానీ వాటికంటే శ్రేష్టమైనటువంటి వారు మీరు కాదా? ఎందుకు చింతపడుతున్నారు? వస్త్రంలో గురించి, ఇంటిని గురించి, తిండిని గురించి, ఆహారం గురించి ఎందుకు చింతపడుతున్నారు? ఎందుకు రాత్రనక పగలనక కష్టపడుతున్నారు? వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా? వాటిని పోషిస్తున్న దేవుడు మిమ్మల్ని పోషించడా? పోషిస్తాడు. ఎప్పుడో తెలుసా? నువ్వు యెహోవా యందు ఆనందించినప్పుడు. యెహోవాని బట్టి ఆనందించు. ఏ కొరతన్న కానీ లేని కుటుంబంలో ఉందనుకో, దేవానికి స్తోత్రం అని దేవుని ఆనందించు. ఇంతకుముందు కూడా ఒక కథ చెప్పుకున్నాం కదా. ఒక పేద విధవరాలు, చనిపోయే పరిస్థితిలో ఉన్నటువంటి పేద విధవరాలు ఏం చేస్తుంది తెలుసా? ఒక చిన్న అప్పము చేసుకొని తన కుమారుడు తిని చనిపోవాలనుకుంటుంది. అనేటువంటి సమయంలో దైవ సేవకుడు ఇంటికి వెళ్తే, అమ్మా ఆహారం ఉంటే పెడతావా అంటే, అయ్యా నా కాడ ఏం లేదయ్యా, ఒక చిన్న అప్పం చేసుకున్నాము, ఈ పూటకు బహు కరువులో ఉన్నారు వాళ్ళు, ఏమి లేనటువంటి పరిస్థితులు. కానీ ఆ చిన్న అప్పం దైవ సేవకునికి ఇచ్చినప్పుడు ఆ కరువులోనే దేవుడు నూనె తక్కువ కాకోకుండా, పిండి తక్కువ కాకోకుండా, కరువు కాలం అంతా తీరిపోయేంత వరకు ఏం చేశాడు తెలుసా? పోషించాడు. హల్లెలూయా. మరి దేవుడు మనల్ని పోషించడా? కరువులో ఉన్నటువంటి పేద విధవరాల్ని దేవుడు పోషిస్తే, కరువులో ఉన్నటువంటి వారికి ఆకాశ పక్షులను పోషిస్తున్న దేవుడు, భూమిని సృష్టిని సృజించినటువంటి దేవుడు మనకి ఏమైనా తక్కువ చేస్తాడా? మరి దేవుని యందు ఆనందించు. ఒకవేళ ఏది నీ కుటుంబంలో లేకపోయినా కానీ, ప్రభువా నేను నీ యందు ఆనందిస్తున్నాను. నిజంగా నువ్వు దేవుని యందు ఆనందించడం ద్వారా నీకు ఆహార కొరతలు తీర్చబడతాయి. దేవుడు ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు. 5వది చూద్దాం. 5వది, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను. గొర్రెలు దొడ్డిలో లేకపోయినను. 5వదిగా ఏంటి తెలుసా? గొర్రెలు దేనికి సాదృశ్యమో తెలుసా?
ఆస్తికి సాదృశ్యమై ఉన్నవి. గొర్రెలనేటి గొర్రెలు మేకలు, కొంతమంది చూడండి ఏ పని ఉద్యోగాలు లేకపోయినా కానీ గొర్రెలు మేకలు గొర్రెలు ఆవులు ఇవన్నీ మేపుతా ఉంటారు. కారణం ఏంటి తెలుసా? నీకు ఎంత ఆస్తి ఉందమ్మా అన్నామనుకో, ఇదిగో ఇదే నా ఆస్తి అంటారు. అప్పుడు అబ్రహాము కాలంలో కూడా అబ్రహాము లోతు ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు వారి యొక్క గొర్రెల కాపరులు వీరి యొక్క గొర్రెల కాపరులు కొట్టాడుకున్నారంట. కారణం ఏంటి? గొడవ కలత వచ్చింది. కారణం ఏంటంటే గొర్రెలను మేకలు విస్తారంగా వారికి ఆస్తి ఉండడం ద్వారా ఆ ప్రాంతంలో నివసించలేకపోయినారంట, ఉండలేకపోయినారంట. పాత నిబంధనలు చూస్తే ఎక్కువ శాతము వారికి గొర్రెలు మేకలు ఒంటెలు రకరకాల జంతువులన్నీ కూడా ఆస్తితో సమానమై ఉన్నాయి. బంగారు నగలు డబ్బులు అవి కాదు, కానీ ఎన్ని గొర్రెలు ఉన్నాయంటే వాళ్ళ పెద్ద ఆస్తి పరులు, ఎన్ని ఒంటెలు కానీ మేకలు కానీ జంతువులు కానీ ఉన్నాయంటే వాళ్ళు పెద్ద కోటేశ్వరులు. అంటే ఆస్తికి సాదృశ్యంగా ఉన్నది. యోబు 1వ అధ్యాయం 3వ వచనం, 1వ అధ్యాయం 3వ వచనం. అతనికి 7,000 గొర్రెలను, ఒంటెలను, ఆ ఎడ్లను, గాడిదలను, బహుమంది పనివారును. చూడండి ఏంటంటే ఆస్తి గొర్రెలు మేకలు గాడిదలు, 500 మంది పనివారును, బహుమంది పనివారును. ఇది అంట యోబుకు ఆస్తి. అయితే యోబు ఎలాంటి వాడంట? ఊజు దేశములోనే ధనవంతుడు. అంత ధనవంతుడు కావడానికి కారణం ఏంటంటే ఇప్పుడు చదివినటువంటి అన్ని గొర్రెలు మేకలు గాడిదలు పనివాళ్ళు ఇవన్నీ చూసారా. అందుకే మన జీవితంలో గొర్రెలు దొడ్డిలో లేకపోయినా కానీ మనం ఏం చేయాలి తెలుసా? ఒకవేళ గొర్రెలు లేకపోయినా ఆస్తి లేకపోయినా, అమ్మ నాకు ఆస్తులు ఏం లేదమ్మా, ఉన్నదేదో పాక, ఆనందించు. మిద్దె ఉందా? ఆనందించు. అసలు నీకు భూములే లేవా, ఇల్లే లేదా, దేవుని యందు ఆనందించు. హల్లెలూయా. ఏ స్థితిలో ఉన్నా కానీ ఏ పరిస్థితిలో ఉన్నా కానీ మన ఆస్తిని బట్టి, నీకు బంగారు లేకపోయినా దేవుని యందు ఆనందించు, భూమి లేకపోయినా పర్వాలేదు దేవుని బట్టి ఆనందించు, ఇల్లు లేకపోయినా పర్వాలేదు దేవుని యందు ఆనందించు. దేవుడు సమస్తమును నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఆస్తి లేదే ఆస్తి లేదే ఆస్తి లేదే, ఇల్లు లేదే ఇల్లు లేదే ఇల్లు లేదే అని దిగులు చెంది చింతించి కృషించిపోయి నశించిపోయి చనిపోయిన వారు కూడా ఎంతో మంది ఉంటారు. మనం బాధపడాల్సిన మన పురం ఏ పురం తెలుసా? అంతఃపురం, పరలోకంలో. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చూస్తే తండ్రి ఇంట ఏముందంట? అనేక నివాసములు గలవు, నేను వెళ్ళి మీ కొరకు అక్కడ నివాసములు ఏర్పాటు చేయడానికి వెళ్తున్నాను. మీ గృహం ఇక్కడ కాదు, మీ నివాసం ఇక్కడ కాదు, మీ ఆస్తులు ఇక్కడ కాదు, అక్కడ మనం సమకూర్చుకోవాల్సింది. పరలోకంలో ఒక గృహం ఉంది, పరలోకంలో తండ్రి యొక్క నివాసములు ఉన్నాయి. దానిని సంపాదించుకోవడానికి మనం పాకులాడాలి. ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి, ఇక్కడ సంపాదించుకోవడానికి, ఇక్కడ ఆస్తి కూర్చుకోవడానికి, దీని కొరకు కాదు. ఇదంతా తుప్పు పట్టిపోయేటువంటిది. మన ధనమును మన ఆస్తిని అంతా ఎక్కడ తెలుసా? పరలోకంలో సిద్ధపరచుకోవాలి. అందుకే ఈ లోకపరంగా ఏది లేకపోయినా, ఆస్తి లేకపోయినా కానీ ఏం చేయాలి? యెహోవా యందు ఆనందించే వారంగా ఉండాలి. ఆరోదిగా శాలలో పశువులు లేకపోయినను. పశువులు అనేది దేనికి సాదృశ్యం అంటే చూద్దాం. సామెతలు 14వ అధ్యాయం, సామెతలు 14వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. ఎద్దులు లేని చోట ధాన్యముండదు. ఎద్దుల బలము చేత విస్తారము వంచుబడి కలుగును. నమ్మకమైన సాక్షి. చాలు చూడండి. 4వ ఎద్దులు లేని చోట్ల గాడి యందు ధనముండదు, ఎద్దుల బలము చేత విస్తారంగా వచ్చుబడి కలుగును. ఆరోదిగా శాలలో పశువులు లేకపోయినా, అంటే పశువులు దేనికి సాదృశ్యం అంటే
పశువులు దేనికి సాదృశ్యం అంటే ఇక్కడ ఆదాయమునకు సాదృశ్యమై ఉన్నది. ఆదాయం. అందుకే ఇక్కడ చూడండి, ఎద్దుల బలము చేత విస్తారంగా వచ్చు బడి అంటే రాబడి అంటే వచ్చేటువంటి ఆదాయం అన్నమాట. వచ్చుబడి అంటే వచ్చేటువంటి రాబడి, సంపద. అంటే ఆదాయము లేకపోయినా మనం ఏం చేయాలి? దేవుని యందు ఆనందించాలి. అందుకే ఎద్దులు లేని చోట గాడి యందు ధనం ఉండకపోయినా, ఒకవేళ నువ్వు ఎంత సంపాదిస్తున్నా కానీ ఆదాయము రాకపోయినా, ఎంత సమకూర్చుకుంటున్నా కానీ మిగలకపోయినా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. యెహోవా యందు ఆనందించు. నీకు వస్తున్న రాబడి ఎంత ఉందో, నీకు వస్తున్న ఆదాయం ఎంత ఉందో, 100 రూపాయల, 10 రూపాయల, లేకపోతే 1000 రూపాయల, రోజును బట్టి నెలను బట్టి ఎంత వస్తుందో దాన్ని బట్టే నువ్వు ఆనందించు. దాన్ని బట్టే ముందుకెళ్ళు. ఆదాయం కొరకు అడ్డదారులు వెళ్ళాల్సిన అవసరం లేదు, తప్పుడు మార్గాలు వెళ్ళాల్సిన అవసరం లేదు. చూడండి, సంపాదన కొరకు ఎన్ని రకరకాలైనటువంటి దౌర్జన్యాలు, దొంగతనాలు, దోపిడీలు చేస్తున్నారు. చూడండి, దేని కొరకు? ఆదాయమును పెంచుకోవడానికి. అలాంటి వాటి కాకుండా మనకు ఉన్నది కొద్దే కానీ, కొద్దిపాటినే కానీ, రోజంతట్లో నీకు 100 రూపాయలే రానిలే, ఆ 100 రూపాయలు బట్టి ఆదాయం బట్టి దేవుని ఎంత ఆనందించు. ఏమి లేకపోయినా కానీ దేవుని ఎంత ఆనందించు. వస్తున్న కూలిని బట్టి, వస్తున్న జీతాన్ని బట్టి మనం అతి విరవీగకోకుండా, కరిగించుకోండి. ఏం చేయాలి? దేవుని బట్టి మనం ఆనందించే వారంగా ఉంటాం. అందుకే శాలలో పశువులు లేకపోయినా కానీ, ఆదాయం లేకపోయినా కానీ, వచ్చు రాబడి రాకపోయినా కానీ, నువ్వు దేవుని యందు ఆనందించేటువంటి వ్యక్తిగా ఉండాలి. ఆదాయం లేకపోయినా దేవుని యందు ఆనందించాలి. అప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదించి ఉన్నత స్థలం మీద దేవుడు నిన్ను ఉంచుతాడు. హల్లెలూయా. చూద్దామా? మనం ఆనందించడంలోనే కలిగేటువంటి ఆశీర్వాదాలు ఏంటంటే, మొదటిది ఏంటి? అంజూరపు చెట్టు పూయకపోయినా కానీ, అంటే మొదటిది ఏంటి?